నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ ముహూర్తం ఖరారైంది. రాజారెడ్డి చేసుకునే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి. ఆమె కూడా అమెరికాలోని పేరున్న విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. షర్మిలది కూడా లవ్ మ్యారేజే. 90వ దశకంలో అనిల్ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అందుకే కుమారుడు రాజారెడ్డి తమ ప్రేమ సంగతి చెప్పగానే అంగీకరించి షర్మిల దంపతులు ఓకే అన్నారు. వెంటనే ప్రియా కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లు అంగీకరించగానే పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. రాజారెడ్డి వివాహం ఫిబ్రవరి 17న జరగనున్నట్లు సమాచారం. వేదికను కుటుంబ సభ్యులు ఖరారు చేశారు. రాజస్థాన్లోని జోధ్పూర్ ఉమేద్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు కొందరు సన్నిహితుల మధ్య ఈ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. రాజారెడ్డి ప్రియా 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారట. షర్మిల కుమారుడు డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును చదవటం కోసం అమెరికా వెళ్లాడు. ఆ సమయంలోనే అతడికి ప్రియాతో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ కాలేజ్ మేట్స్ కాదు, చర్చ్ మేట్స్. చర్చికి వచ్చిన సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారిందన్న సమాచారం ఉంది. కాగా వైఎస్ రాజారెడ్డి యూనివర్సిటీ నుంచి ఇదివరకే పట్టా అందుకున్నారు. రాజారెడ్డి యూనివర్సిటీ నుంచి పట్టా అందుకునే సమయంలో నాటి కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొనటానికి వైఎస్ షర్మిల దంపతులు విజయమ్మ అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. బ్రదర్ అనిల్ కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారు. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్ కు కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉందని అంటున్నారు. ప్రియా కుటుంబం అమెరికాలో సెటిల్ అయ్యారని, ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉందని అంటున్నారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారన్న సమాచారం. ఇక 2 ఏళ్లుగా జగన్ షర్మిల మధ్య మాటలు లేవు. ఈ నేపథ్యంలో పెళ్లికి జగన్ను పిలుస్తారా లేదా, పిలిస్తే ఆయన వెళతారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.